నేను ఏ ప్రాజెక్ట్ వచ్చినా మాటల్లో చెప్పడం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు క్లియర్ చేస్తాం. ఎప్పుడు ప్రారంభం చేస్తారో ఈ రోజే డేట్ ఇమ్మని దాని ప్రకారం ముందుకు పోతున్నా. ఈరోజు 288 ప్రాజెక్టులు ప్రారంభించే రోజు కూడా నిర్ణయించామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అందుకే యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, టీనేజర్స్కి, జన్జీకి, ఆల్ఫా జన్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టైం. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఈరోజు ఈ మహానాడు అమరావతిలో కేంద్ర కార్యవర్గం ఉన్నాం. 1875 సెంటర్లో వర్చువల్ సమావేశం జరుగుతూ ఉంది. ఇప్పటికి ఎంతమంది ఉన్నారో నా డాష్ బోర్డులో నేను చూసుకుంటున్నా. ఏ తీర్మానం ఎంతమంది బాగా ఆమోదించారో దానికి కూడా రేటింగ్ పెట్టి తెప్పిస్తున్నా. అరేంజ్మెంట్స్ ఎట్టున్నాయి అన్నీ కూడా రియల్ టైంలో వస్తూ ఉంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ముందు రోజులు అయిపోయినాయి. పని చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారు, పని చేయలేని వాళ్ళు వెనకబడిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకే యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను, బెస్ట్ టెక్నాలజీ, ప్రపంచంలో ఉండే టెక్నాలజీలకి ప్లస్ తీసుకొస్తాం.